నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమెరికా జీవితం భారతీయ యువతికి చాలా సామాన్యంగా మారిన కళ. ఒకప్పుడు ధనిక కుటుంబాలకి బాగా మెరిట్ ఉన్న విద్యార్థులకి మాత్రమే పరిమితమైన ఈ కళ క్రమంగా మధ్యతరగతి కుటుంబాల్లోని యావరేజ్, బిలో యావరేజ్ విద్యార్థులకు కూడా కామన్ అయిపోయింది. అకాడమిక్ స్కోర్ ఎలా ఉన్నా జిఆర్ఈ, టోఫెల్ వంటివి రాయడానికి బయలుదేరుతున్నారు. చాలామంది సక్రమంగానే రాస్తున్నా పరీక్ష, ఆ ఎగ్జామ్స్ రాయడానికి ప్రాక్సీని ఏర్పాటు చేసే అక్రమ పద్ధతులు కూడా ఉన్నాయి. ఎలాగో అలా బేసిక్ అర్హత సంపాదించి యూనివర్సిటీలకు అప్లై చేస్తే అమెరికాలో ఉన్న వేలాది విద్యాలయాల్లో ఎక్కడో అక్కడ సీట్ దొరికేస్తుంది. ఆదాయం కోసం అలా ఇచ్చేస్తున్నారు. ఇక ఫీజు కట్టి ఆ అడ్మిషన్ ని పూర్తి చేయాలి. దానికి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. ఉన్న చిన్న ఇల్లు, పొలము షూరిటీగా తీసుకుని ఎన్నో భారతీయ బ్యాంకులు ఆ అమెరికన్ యూనివర్సిటీలకు ఫీజులు కడుతున్నాయి. ఫీజు ఖర్చు ప్రస్తుతానికి అలా గట్టెక్కుతోంది కనుక ఇక అక్కడ బతకడానికి డబ్బు కావాలి. ఇన్నాళ్ళు అందరికీ తెలిసిన విధానం ఏంటంటే పార్ట్ టైం జాబులు చేసుకుని బతికేయొచ్చు అని. కానీ విద్యార్థిగా ఉన్న విదేశీయులు అమెరికాలో ఏ విధమైన పార్ట్ టైం ఉద్యోగాలు చేయకూడదు, చేస్తే నేరం. చిత్రం ఏంటంటే ఈ విషయం 100% మందికి తెలియదు. ఇన్నేళ్లు ఏ భారతీయ విద్యార్థులైనా అలానే బతికారు. మరి నేరమైతే ఎందుకు పట్టుకోలేదు ఇన్నాళ్ళు అని అడగొచ్చు. దానికి కారణం ప్రభుత్వాలు లిబరల్ గా ఉండటమే. లిబరల్ వేరు, లీగల్ వేరు. ఇల్లీగల్ అయినప్పటికీ చూసి చూడనట్టు వదిలేయడం, తెలిసినా పట్టించుకోకపోవడం లిబరల్. అంటే ఏ ప్రభుత్వమైనా సీరియస్గా తీసుకుని లిబరల్ కాకుండా ఉంటే శిక్షలు, వెనక్కి పంపడాలు ఉండొచ్చు. ఇన్నాళ్ళు లేని ఆ స్థితి ఇప్పుడు ట్రంప్ హయాంలో మొదలైంది. విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు విద్యార్థుల్లాగానే ఉండాలి, ఉద్యోగాలు చేసినట్టు కనిపిస్తే వెనక్కి పంపేస్తానంటున్నాడు ట్రంప్. దాంతో పాపం ఒక్కసారిగా చాలామంది భారతీయ విద్యార్థులు చేస్తున్న పనులు మానేసి కూర్చున్నారు. మానేస్తే గడవడం ఎలా? చేసేదేముంది, ఇంటి నుంచి పంపమని చెప్పాలి. పంపడం అంటే ఎంత? కనీసం నెలకి 1,00,000, 1,50,000 పంపిస్తే తప్ప గడవదు. అంత స్తోమత అందరికీ ఎక్కడుంటుంది? ఇదే ఇప్పుడు పెను సమస్య. ఈ విషయం మీద కొంతమంది తల్లిదండ్రులతోనూ, అమెరికాలోనూ తెలుగు విద్యార్థులతోనూ మాట్లాడితే వారి పరిస్థితి చెప్పుకున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే శివకుమార్ కి నెలకు 80,000 జీతం. ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉంది. కొడుకు నవీన్ ని ఇంజనీరింగ్ చదివించారు. మెరిట్ లో పాస్ అయ్యాడు. జిఆర్ఈ, టోఫెల్ స్కోర్లు కూడా బాగా వచ్చాయి. మంచి యూనివర్సిటీలో చేరాడు నవీన్. ఒక రెస్టారెంట్ లోను, చిన్న స్టోర్ లోను పార్ట్ టైం పనిచేస్తూ దాదాపు సగం లోన్ కూడా తీర్చేశాడు. ప్రస్తుతం ఎంఎస్ పూర్తి చేసి ఓపీటీ మీద ఉన్నాడు. ఇంకా H1B రాలేదు. ఉద్యోగం వస్తే సరే, లేకపోతే మిగిలిన లోన్ తీర్చకుండానే వెనక్కి రావాల్సిన పరిస్థితి. అలా వస్తే ఎడ్యుకేషన్ లోన్ కోసం షూరిటీగా పెట్టిన పొలాన్ని కోల్పోవలసి వస్తుందనేది శివకుమార్ బెంగ. ఇదే విషయమై నవీన్తో మాట్లాడితే, ఇక్కడ టాలెంట్కే ప్రాధాన్యం అంటారు కానీ అదంతా ఉత్తిది. అక్రమ మార్గాల్లో ప్రాక్సీలను పెట్టుకుని ఇంటర్వ్యూలు చేయించుకోవడం, ఫేక్ గ్రీన్ కార్డ్ సంపాదించి ఉండిపోవడం లాంటి పనులు చేసే వాళ్ళే ఇక్కడ ఈజీగా సెటిల్ అవుతున్నారు. అలా చేయడం నేరం, పట్టుకుంటే శిక్ష ఉంటుంది. అయినా చేస్తున్నారు. నాకున్న భయానికి ఆ దిశగా వెళ్ళలేదు. మరో 6 నెలలు గడువు ఉంది. దేవుడు కరుణిస్తే సరే, లేకపోతే ఇంటికే అన్నాడు దీనంగా. ఇది ఒక్క శివకుమార్, నవీన్ల కథ కాదు, ఎందరిదో ఇదే కథ. రామారావు అనే జర్నలిస్టు కొడుకు ప్రకాష్ ఇండియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్లో మంచి ఐటీ జాబ్ సంపాదించాడు. అయినా ప్రకాష్ టెంప్ట్ అయ్యి ఇక్కడ జాబ్ మానేసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. ఇన్నాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇంటి నుంచి బంగారం తాకట్టు పెట్టి నెలకి 1,00,000 పంపిస్తున్నారు. ఇలాంటి కథలు అనేకం. మరొక ఉదాహరణ, శాంతి ఒక మధ్య తరగతి అమ్మాయి. తండ్రికి ఉద్యోగం లేదు. తల్లి ఒక ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్. శాంతి మెరిట్ స్టూడెంట్ కనుక అమెరికా చదువుకి ఆశపడింది. తల్లిదండ్రుల కష్టమైన, పిత్రార్జితమైన ఒక్కగానొక్క చిన్న ఇంటిని షూరిటీ పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుని శాంతిని అమెరికాకు పంపాడు తండ్రి. ఆ పంపడంలో విమానం టికెట్ నిమిత్తం, చేతి ఖర్చుల నిమిత్తం సమీప బంధువులు సాయం చేశారు. శాంతి యూనివర్సిటీలో చేరి ఏ పార్ట్ టైం జాబ్ దొరక్క తనకు వంట చేయటం బాగా వచ్చు కనుక ఒక గుజరాతీల ఇంట్లో వంట చేస్తోంది. మరొక భారతీయుల ఇంట్లో ఇంటి పనులు కూడా చేస్తోంది. గంటకు $10-12 సంపాదించుకుంటోంది. ఇప్పుడు ఆమెకి భయం పట్టుకుంది. ఆ పని మానేస్తే ఇంటి నుంచి తనకు డబ్బు పంపే పరిస్థితి లేదు. అలాగని పని కొనసాగించాలా అంటే పట్టుకుంటారేమోనని భయం. ఈ సందిగ్ధంలో ఆమెకి కొందరు బంధువులు ప్రస్తుతం 1 నెల సాయంగా తలో కాస్తా వేసుకుని 1,00,000 వరకు పంపారు. మరో నెల పంపుతారా అంటే తెలీదు. తీరా ఆమె యూనివర్సిటీలో చేరి ఏడాది అయ్యిందంతే. ఇన్నాళ్ళు తన మెయింటెనెన్స్ అయ్యింది తప్ప బ్యాంక్ లోన్ కాస్త కూడా కదల్లేదు. ఇలాంటి గాథలు ఎన్నో.
అధ్యక్షుడు ట్రంప్ ఆర్భాటం బాగానే ఉన్నాయి, కానీ ఆయన ఫోకస్ పెట్టాల్సిన అతిపెద్ద ఏరియా ఇల్లీగల్ కన్సల్టెన్సీలు. పైన చెప్పుకున్న దాంట్లో నవీన్ వంటి ప్రతిభావంతులకి ఛాన్స్ ఇవ్వకుండా ఫేక్ గాళ్ళు చాలామంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఆ విధానాలకి ఇల్లీగల్ కన్సల్టెన్సీలు నడుపుతున్న ముఠాలు ఉన్నారు. వాళ్ళని పట్టుకోవాలి కదా. అమెరికా ఫస్ట్ నినాదంతో సిటిజన్లకి ఉద్యోగాలు ఇవ్వాలనుకోవటం ఒకెత్తు. ఆ పైన ప్రతిభావంతులైన ఫారినర్స్ కి H1B వచ్చి ఉద్యోగాల్లోకి పిలవటం మరొక ఎత్తు. కానీ ఇక్కడ ప్రతిభావంతుల్ని అడ్డుకుని ఫేక్ గాళ్లు లైన్ బ్రేక్ చేస్తుంటే ట్రంప్ పట్టించుకోడా? అమెరికా వ్యవస్థని H1B విలువను దిగజార్చే ఆ ముఠాలను అతిపెద్ద నేరస్తులుగా పరిగణించి గ్వాంటనామో జైలుకి పంపిస్తానని ప్రకటించొద్దా? అలా ప్రకటించేలా ఆయనకు విషయాన్ని అందజేయొద్దా? ఆ దిశగా కూడా అక్కడున్న మన వాళ్ళు ఆలోచించాలి. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసిన వాళ్ళల్లో 26% మందికి ఉద్యోగాలు రాలేదట. దానికి కారణం టెక్ కంపెనీలకి MBAల అవసరం తగ్గడం అని చెబుతున్నారు. అది సరే, మరి టాప్ యూనివర్సిటీల నుంచి టాప్ స్కోర్తో MS పూర్తి చేసి ఇంకా H1B రాని నవీన్ లాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు అమెరికాలో. శాంతి లాంటి మెరిట్ విద్యార్థినులకు ఉద్యోగం వస్తుందా అంటే తెలీదు. మరి వస్తున్న ఉద్యోగాలు ఎవరికి? యావరేజ్ వాళ్ళు, వెనుకబడ్డ యూనివర్సిటీల నుంచి డిగ్రీ పొందిన వాళ్ళు కూడా అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు ఇల్లీగల్ కన్సల్టెన్సీలను ఆశ్రయించి. ఇన్ని అడ్డంకులు దాటుకుని నిఖార్సైన విద్యార్థులు అమెరికాలో ఉద్యోగం పొందడం ఎంత కలో ఆలోచించాలి. అమెరికాకి వెళ్ళాలనుకోవడం ఎంత కలో, అక్కడ సెటిల్ అవ్వాలనుకునే ప్రయత్నాలన్నీ రోజుకో పీడకలగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకి ఆందోళన, ఇండియాలో తల్లిదండ్రులకి బీపీలు, షుగర్లు. ఈ వాతావరణాన్ని తెలుసుకునైనా అమెరికా కలలుగానే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.